తాకై ఆషాఢమాస ఆదివారం కావడంతో జిల్లా కేంద్రంలోని కోటగల్లి కట్టమైసమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు సాంప్రదాయబద్ధంగా ఇంటికి ఒక్కో బోనం చొప్పున నెత్తిన పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సకాలంలో వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని, అలాగే జిల్లా ప్రజలకు పిల్లా పాపలు పశుపక్షాదులు చల్లగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నారు. శ్రీ శ్రీ కోటమైసమ్మ దగ్గర బోనాలు ఎంతో ఘనంగా తీయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కళాకారుడు దీంట్లో సహకరించి మాకు ఎంతో ముందుగా అందరూ సహకరించి దీంట్లో పాల్గొనడం చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాబట్టి మాకు చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ ఆషాఢం అనేది ఎంతో మాకు కన్నుల పండుగగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఏటా కొన్ని బోనాలతో ఒక 20-30 కావచ్చు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి. ఆ అమ్మవారి కృపతో ఇంకా పెద్ద ఎత్తున జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసం అనేది వర్షాలు చక్కగా కురవాలని, అలాగే మరియు అనారోగ్యాలతో ఉంటారు, పాడి పంట చాలా చక్కగా ఉండాలని అమ్మవారిని ప్రతి ఏటా బోనాలతో సమర్పించుకొని నైవేద్యాలు ఓడిబియ్యం సమర్పించుకొని అమ్మవారిని అందరినీ ఆరోగ్యాలతో ఉంచాలని మరియు అలాగే సకాలంగా వర్షాలు కురవాలని ఈ ఆషాఢ మాసం అనేది ఎంతో విశిష్టమైనది అమ్మవారికి. మన ఆషాఢ మాసంలో ఫస్ట్ నిజామాబాద్లో మాంకాలమ్మ మన గోల్కొండ అమ్మవారికి ఎలా సమర్పిస్తారో మేము గత 2016లో బోనాల పండుగ చాలు చేశాము. బోనాలు చేయడానికి కారణము ఈ ఆషాఢ మాసంలో ఇలా చేయడానికి కారణం ఏంటంటే హైదరాబాద్లో కొందరు పేగువాది అనేది అప్పుడు ఉంటుండే, అలా వస్తుంటే అక్కడ ఉన్న సైనికులు కళ్ళకు నీళ్ళు పెట్టుకొని అక్కడ మన అమ్మవారికి మొక్కినప్పుడు మేము అందరూ బాగుంటే మేము ఇలాగే అమ్మవారిని హైదరాబాద్లో నింపుకుంటాం అన్నప్పుడు ఆ 1836లో సైనికులు మొక్కగానే ఇక్కడ అందరూ ఆరోగ్యంగా ఉండగానే ఇక్కడ మాంకాలమ్మ ఆలయం కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా బోనాలు తీస్తున్నాము. ఇది ఎందుకంటే ఆషాఢ మాసంలో మనము ప్రతి పంట చేస్తాం కాబట్టి వర్షాలు పడాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, రైతులు ఆనందం ఉండాలి, రైతు బాగుంటేనే అందరూ బాగుంటారు కాబట్టి ప్రత్యేకంగా వర్షాకాలమే ఇది ఎందుకు